హాయ్ అండి. వెల్కమ్ టు సప్నా హోమ్. ఈరోజు మనం చేపల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను ఒక 2 కేజీల చేపలు తీసుకున్నా. పచ్చడి కోసం సన్నగా గిట్లా కట్ చేపించుకొచ్చుకున్నామండి. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కలిపి పక్కకు పెట్టేసుకుందాం. వేరే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి కాగానే చేపలన్నీ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుందామండి. గోల్డ్ కలర్ వచ్చేదాకా వాటిని కొంచెం వేడయ్యేదాకా తిప్పద్దు, అటు ఇటు తిప్పితే అతికినట్టు అవుతుంది. కొంచెం వాటికి అవి ఇట్లా ఫ్రీగా వచ్చేదాకా వేపుకోవాలండి. చూడండి, ఇలా అయినాక నిమ్మలగా పక్కకి వేసుకోవాలండి, మరలేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పిల్లలు చేపల కూర అంటే తినరండి, అందుకే నేను చేపల పచ్చడి పెట్టిన. చూడండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుందామండి. గోల్డ్ కలర్ వచ్చినాక అన్నీ తీసుకొని ఒక వేరే కడాయిలో వేసేసుకుందాం. గోల్డ్ కలర్ ఉంటే సరిపోద్దండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒక 4 పచ్చిమిర్చి అదే ఆయిల్లో, కొంచెం కల్లేమాకు, జీలకర్ర, ఆవాలు పోపుకి వేసుకుందామండి. అవి కొంచెం గోలినాక అల్లం 2 టేబుల్ స్పూన్ల అల్లం వేసుకుందాం. అప్పటిదప్పుడు నూరుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. అవి అల్లం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. పచ్చి వాసన పోయి గోల్డ్ కలర్ వచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల కారం, మీకు తగినంత వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, సాల్ట్, జీలకర్ర మెంతుల పొడి 2 టేబుల్ స్పూన్లు, మసాలా పొడి ఒక టేబుల్ స్పూను, జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని అన్నీ కలుపుకొని చేపలు వేయించుకొని పక్కకు పెట్టుకుని దాంట్లో వేసుకొని కలుపుకోవడం అండి. అది మొత్తం చల్లారినాక దాంట్లోకి మనం నిమ్మరసం ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలు పిండుకొని డబ్బాలకు ఏవో స్టోర్ చేసుకుంటే మనం ఈ ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చూడండి. నేనైతే పూర్తిగా చల్లారినాక నిమ్మరసం వేసుకున్నా అండి. నిమ్మరసం వేసుకొని మొత్తం కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడమే అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.